హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, దాంట్లో నదర్ సెట్ ని ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్, దేర్ స్పోర్టింగ్ అచీవ్మెంట్స్ అట్ ద హైయెస్ట్ లెవెల్ ఆర్ బీయింగ్ అట్టర్లీ ఇగ్నోర్డ్. అట్టర్లీ అనే వర్డ్ కి యాంటనిమ్ కావాలి. యాంటనిమ్ కావాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్టర్లీ అనే దానికి మీనింగ్ ఏంటి, అట్టర్లీ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటో తెలియాలి. వాట్ ఈస్ ద మీనింగ్? అట్టర్లీ మీనింగ్ ఏంటి? మనకు తెలిసిన వర్డే. అట్టర్ ఫ్లాప్ అని అంటూ ఉంటాం కదా, ఏదైనా మూవీ రిలీజ్ అవ్వగానే బ్లాక్ బస్టర్ అవ్వలేదనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? ఫ్లాప్ అని అంటాం. ఓకే, సో అట్టర్ ఫ్లాప్ అంటే కంప్లీట్ డిజాస్టర్ అని అర్థం. కంప్లీట్ గా డిజాస్టర్ అయింది, కంప్లీట్ గా ఫ్లాప్ అయింది. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? టోటలీ ఇస్ వాట్? టోటలీ ఇస్ మీనింగ్. టోటలీ అనేది ఏమిటి? మీనింగ్. అని మనకేం కావాలి? యాంటనిమ్ కావాలి. సో యాంటనిమ్ కావాలి కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? టోటలీ కాదు, మినిమలీ. ఓకే, సో అట్టర్లీ అనే వర్డ్ మనం ఈ అట్టర్ ఫ్లాప్ దీని నుంచి మనం గుర్తుపెట్టుకుందాం. రైట్? క్వశ్చన్. రైట్, ఇడియం యొక్క మీనింగ్ అడిగాడు. ఓకే, ఫ్రేజ్ దట్ ఈస్ గివెన్ ఇన్ బోల్డ్. యువర్ సో కాల్డ్ ఫ్రెండ్ హ్యాస్ కుక్డ్ యువర్ గూస్. నౌ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇడియం? కుక్ యువర్ గూస్ ఆర్ కుక్ యువర్ గూస్ అనే ఇడియం కి మీనింగ్ ఏమిటి? ఓకే, ఈ మీనింగ్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి తెలిసిన ఒక స్టోరీ ఉంది కదా, బంగారు బాతు, గోల్డెన్ గూస్ స్టోరీ తెలుసుగా మనకి. అవును, ఈ స్టోరీతో కనెక్ట్ చేస్తూ చదువుదాం. సో ఈ స్టోరీ ఏంటి? అతని దగ్గర ఒక బాత్ ఉంటది. సో ఆ బాత్ ఏం చేసింది? నార్మల్ ఎగ్స్ కాకుండా గోల్డెన్ ఎగ్స్ ని లే చేసింది. ఓకేనా? గోల్డెన్ ఎగ్స్, గోల్డెన్ ఎగ్స్ పెట్టింది. ఓకే, సో రోజుకి ఒక గోల్డెన్ ఎగ్ పెడుతుంటే అతను ఆ గ్రీడీతో ఏం చేశాడు? గ్రీడీతో ఆ స్టోరీ మనకు తెలిసిందే కదా, గ్రీడీతో ఏం చేశాడు? దాన్ని చంపేస్తే ఇంకెక్కువ గోల్డ్ వస్తది ఒకేసారి అని చెప్పి, సో దాన్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. అదే కదా స్టోరీ. ఏంటి ఇక్కడ? తను చేసిన యాక్షన్ ఏదైతే ఉందో అది అతని లైఫ్ ని స్పాయిల్ చేసింది. రోజుకొక గోల్డెన్ ఎగ్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా, లేదు. గ్రీడీ ఎక్కువైపోయి నాకంతా ఒకేసారి కావాలి అని చెప్పి నా యాక్షన్ చంపేశాడు. ఆ యాక్షన్ ని ఏం చేశాడు అంటే సక్సెస్ అవ్వకుండా స్పాయిల్ చేసింది. కుక్ యువర్ గూస్. ఇప్పుడు ఆ గూస్ ని చంపేశాడు. చంపేసిన తర్వాత ఏం చేస్తాడు? ఆబ్వియస్ గా వండుకొని తింటాడు, అంతే కదా. అంటే కుక్ యువర్ గూస్ అంటే ఏంటి? టు డూ సంథింగ్ దట్ కాసెస్ ట్రబుల్ ఫర్ యూ ఆర్ స్పాయిల్స్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్. సో దాంతో ఈ స్టోరీతో కనెక్ట్ చేస్తూ చదవండి. గోల్డెన్ గూస్ స్టోరీ ఏదైతే ఉందో, అది రోజుకి ఒక గోల్డెన్ ఎగ్ పెడుతుంది. అది తీసుకోకుండా గ్రీడీతో ఎక్కువ కావాలనే దాంట్లో పడిపోయి దాన్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత అప్పుడు వాడికి అర్థమవుతుంది, సో ఐ లాస్ దిస్ ఆపర్చునిటీ అని అప్పుడు అర్థమైంది. సో ఏం చేస్తాడు? దాన్ని తీసుకొని కుక్ చేసుకొని తినాల్సిందే. ఓకే, సో ఏం చేస్తాడు మరి? ట్రబుల్ తీసుకొచ్చిందా లేదా? ఎస్. సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ ని స్పాయిల్ చేసిందా లేదా? ఎస్. సో కుక్ యువర్ గూస్ అంటే టు డూ సంథింగ్ దట్ కాసెస్ ఫుల్ ఫర్ యూ ఆర్ స్పాయిల్ యువర్ ఛాన్సెస్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ అడిగాడు కుక్డ్ యువర్ గూస్ అనే ఇడియం కి మీనింగ్ ఏంటి? చూడండి. ఇంటర్ఫియర్ విత్ ఆర్ డిస్రప్ట్ ఆర్ యూ రూయిన్ సంథింగ్ ఫర్ సమ్‌వన్, లేదా when something develops completely and reaches maturity, the child becomes an adult. అసలు దీనికి సంబంధించిందే కాదు. సో సెకండ్ వన్ ఈస్ ఎలిమినేటెడ్. టు కంప్లీట్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఆర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ థింగ్స్. ఇది కూడా కాదు. టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ బట్ అచీవ్ నథింగ్. ఇది కూడా కాదు. ఏంటది? ఇంటర్ఫియర్ లేదా డిస్రప్ట్. డిస్రప్ట్ అంటే ఏంటి? పాడైపోవడం, రూయిన్, పాడైపోవడమే. సంథింగ్ ఫ్రమ్ సమ్‌వన్ ఈస్ కాల్డ్, అంటే మనం ఫస్ట్ ఆన్సర్ ని ఇవ్వాలి. ఈ 2 వర్డ్స్, ఈ 2 కీవర్డ్స్ డిస్రప్ట్ ఆర్ రూయిన్, సక్సెస్ అవ్వకుండా స్టాప్ అయింది అంటే డిస్రప్ట్ లేదా రూయిన్ అవ్వడం. సో ఈ 2 పదాలని చూసి మనం ఈ ఆప్షన్ ని టిక్ చేయాలి. రైట్? మిగతావన్నీ ఎలిమినేట్ చేస్తే మనకు ఆ ఆప్షన్ ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ చూడండి, స్పాటింగ్ ఎర్రర్. అవర్ ఫ్యామిలీ ఈస్ ప్లానింగ్ ఎ ట్రిప్. అవర్ ఫ్యామిలీ ఈస్ ప్లానింగ్ ఎ ట్రిప్ టు యూరప్ నెక్స్ట్ సమ్మర్. నౌ దిస్ ఈస్ యువర్ కీవర్డ్. నెక్స్ట్ సమ్మర్ అనేది ఫ్యూచర్ టైం కదా. యెస్ ఆర్ నో? యెస్. మరి ఫ్యూచర్ అన్నప్పుడు విల్, షల్ ఉండాలి కదా. ఈ విల్, షల్లే కదా టెన్స్ లో ఉండాల్సింది. అవును. కానీ ఏవైతే ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్, ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్ అంటే ముందే మనం వాటిని
ప్లాన్ చేసుకుంటాం. అలాంటి వాటిని మనం ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో కూడా రాసుకోవచ్చు. ఓకే. సో, సింపుల్ ప్రెజెంట్‌లో రాయొచ్చు అండ్ దెన్ ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో కూడా రాయొచ్చు. సో, దిస్ ఈస్ కరెక్ట్. ఈస్ ప్లానింగ్ ఎ ట్రిప్ టు యూరప్. నెక్స్ట్ సమ్మర్ ఈస్ కరెక్ట్. వేర్ వి షుడ్ విజిట్ సెవరల్. వేర్ అంటే ప్లేస్. ఏ ప్లేస్? యూరప్. వి షుడ్ విజిటా? నౌ దిస్ సెంటెన్స్ ఈస్ ఇన్ ఫ్యూచర్ అని నీకు తెలుసు. ఎలా తెలిసింది నీకు ఫ్యూచర్ అని? నెక్స్ట్ సమ్మర్ అని ఉంది కాబట్టి ఫ్యూచర్ అని తెలుసు. అయితే ఇక్కడ విల్ ఉన్నా కరెక్టే. ఈస్ ప్లానింగ్ అన్నా కూడా కరెక్టే. విల్ ప్లాన్ అన్నా, ఈస్ ప్లానింగ్ అన్నా కరెక్టే అవుతుంది. ఓకే. ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో కూడా రాసుకోవచ్చు. మీకు అర్థమైంది ఏంటంటే మొత్తం సెంటెన్స్ కూడా మన ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. సో, వి షుడ్ విజిట్ అని ఉండకూడదు. వేర్ వి విల్ విజిట్ అని ఉండాలి. వేర్ విల్ విజిట్ సెవరల్ ఫేమస్ ల్యాండ్‌మార్క్స్ అండ్ ఎంజాయ్ లోకల్ క్యూజిన్ అని ఉండాలి. ఓకే. షుడ్ ఏంటి? షుడ్ అనేది మనకి ఎప్పుడు ఉపయోగిస్తాము? ఎవరైనా సజెషన్ చేసినప్పుడు. కానీ ఇక్కడ ఎలాంటి సజెషన్ లేదు మనకి. ఓకే. సో, దిస్ ఈస్ జస్ట్ ఎ స్టేట్మెంట్. ఎవరు మనకిక్కడ సజెషన్ ఇవ్వలేదు. సో, సజెషన్‌కి సంబంధించింది కాదు. సజెషనా లేదా అడ్వైస్‌కి సంబంధించింది కాదు కాబట్టి షుడ్ అనే వర్డ్ కరెక్ట్‌గా లేదు. సో, విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఉండాలిక్కడ. మరి ఏ పార్ట్‌లో ఎర్రర్ ఉంది అంటే ఫోర్త్. నెక్స్ట్ కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్ ప్రివిలేజ్. ప్రివిలేజ్ కరెక్ట్‌లీ స్పెల్డ్ ఏంటి? వన్ ప్రి వి రిచ్ ఇలా గుర్తుపెట్టుకోండి. స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేస్తూ చదవండి. ఎందుకంటే స్పెల్లింగ్ టెస్ట్‌లు ఏముంది మాకొస్తాయి అని అనుకుంటాం గానీ, కొన్ని స్పెల్లింగ్స్ మనం తప్పు పెడతాం. ఈవెన్ దో మనకు తెలుసు. మనకు తెలుసు కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో తెలుసు. అయినా కూడా మనం ఎగ్జామినేషన్ ప్రెషర్‌లో తప్పు పెడతాం కాబట్టి, సో, స్పెల్లింగ్ టెస్ట్‌లు కూడా నేర్చుకోండి. ప్రివిలేజ్. ఓకే. నెక్స్ట్ యాంటోనిమ్ అడిగాడు. ఏ వర్డ్‌కి? రిసిబుల్. ఇట్ ఈస్ నాట్ రైసిబుల్. ఇట్ ఈస్ రిసిబుల్. రిసిబుల్ అంటే ఏదైనా నవ్వు తెప్పించే దాన్ని రిసిబుల్ అని అంటారు. ఓకే. సో, దీనికి యాంటోనిమ్ అని అడిగాడు కాబట్టి సీరియస్ ఈస్ యువర్ ఆన్సర్. సో, రిసిబుల్ అనేదేంటి? ఎనీథింగ్ దట్ కాసెస్ లాఫ్టర్ ఈస్ కాల్డ్ రిసిబుల్. చూడండి సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్ రైట్? ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆప్షన్స్‌కి రావాలి. పీతో స్టార్ట్ అవుతదా? ఆర్‌తో స్టార్ట్ అవుతదా? ఎస్‌తో స్టార్ట్ అవుతది. ఇక్కడ కూడా ఎస్సే ఉంది. ఓకే. ఈతో స్టార్ట్ అవుతుందా? ఏదైనా సెంటెన్స్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతదా? ఎండ్ అంటే దాని ముందు ఇంకేదో ఉండాలి. సో, ఎండ్‌తో స్టార్ట్ కాదు. తీసేయండి అయితే. ఆప్షన్ ఈస్ ఎలిమినేటెడ్. నౌ ఆర్. ఆర్ చూడండి జనరల్ ఆహ్, అయూబ్ ఖాన్ టుక్ ఓవర్ అనుంది. ఓకే. చూద్దాం. నెక్స్ట్ చూడండి. ఎస్. ఎస్ 2 ఉన్నాయి చూడండి. ఆఫ్టర్ పాకిస్తాన్ ఫ్రేమ్డ్. ఓకే. నాకిప్పుడు ఒక క్లూ దొరికింది. మాండేటరీ పెయిర్స్ మనం తయారు చేస్తాం. ఈవెన్ థో మనం స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ ఔట్ చేస్తాం. దానితో పాటు మాండేటరీ పెయిర్స్ అంటే దీని తర్వాత ఇదే ఉండే మాండేటరీ మాండేటరీ పెయిర్స్. అంటే ఈ సెంటెన్స్ తర్వాత పక్కా ఇదే సెంటెన్స్ రావాలి. పెయిర్స్ ఫార్మ్ చేస్తాం. సో, ఒక క్లూ దొరికింది. ఏంటి అంటే ఆఫ్టర్ పాకిస్తాన్ ఫ్రేమ్డ్ అన్నాడు. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అని అన్నాడు. ఇట్స్ అని ఉంది. ఇట్స్ అంటే ఏంటి? ప్రొనౌన్. ఇట్స్ అంటే ఇక్కడ దేన్ని ఉద్దేశించి పాకిస్తాన్ కంట్రీ కాబట్టి సో, సింగులర్ ఇట్స్. సో, ఆఫ్టర్ పాకిస్తాన్ ఫ్రేమ్డ్ ఇట్స్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అని ఉండాలి. అంటే యెస్ తర్వాత వెంటనే ఓ రావాలి. యెస్ తర్వాత వెంటనే ఓ వచ్చేది ఎక్కడుంది? ఏ ఆప్షన్‌లో ఉంది? థర్డ్ వన్. యెస్ తర్వాత ఓ. ఇంకెక్కడ కూడా యెస్ తర్వాత ఓ లేదు. ఓకే. సో, సపోజ్ మీకెప్పుడైనా ఇలా అంటే స్టార్టింగ్ స్టేట్‌మెంట్ ఫైండ్ ఔట్ చేయడం కష్టంగుంటే మాండేటరీ పెయిర్స్ అంటే దీని తర్వాత పక్కా ఇదే వస్తది అని మీకు ఏదైనా అనిపిస్తే ఆ వేలో కూడా ఆన్సర్ చేయొచ్చు. సో, పీక్యూఆర్ఎస్ ఆన్సర్ చేయడానికి మనకి ఎన్నో విధాలుంటాయి. ఒకటి స్టార్టింగ్ స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు. లేదా మాండేటరీ పెయిర్స్ లేదా కంజంక్షన్స్ వాటెవర్ ఇట్ మే బి. ఓకే. నంబర్ ఆఫ్ వేస్ టు సాల్వ్ పారాజంబల్స్. నెక్స్ట్ చూడండి యాక్టివ్ వాయిస్. నౌ సీ ద లెటర్ విల్ బి డెలివర్డ్ బై ద పోస్ట్ మ్యాన్ టుమారో అని అంటున్నాడు. ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిసా? పాసివ్ వాయిసా? ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? పాసివ్ వాయిస్. ఎలా తెలుసు మీకు పాసివ్ వాయిస్ అని? బై అనుంది. అనుంది. అండ్ దెన్ విల్ బి డెలివర్డ్ అనుంది. పాసివ్ వాయిస్‌లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని? మోడల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ మోడల్స్ యాక్టివ్ వాయిస్‌లో మోడల్స్ ఉంటాయి. వాయిస్‌లో మోడల్స్ అండ్ మోడల్స్ యాక్టివ్ వాయిస్ అంటే నథింగ్ బట్ యూర్ టెన్సెస్. సో, మోడల్స్ ప్లస్ వి1 అంటే బేస్ ఫార్మ్ ఉంటుంది. పాసివ్ వాయిస్‌కొచ్చేసరికి అదే సేమ్ మోడల్ ప్లస్ ఈ, అనే వర్డ్ ఒస్తది. ఓకేనా? అండ్ దెన్ మరి వి1 ఏమవుతది అంటే వి3గా మారుతుంది. ఎందుకంటే పాసివ్ వాయిస్ అనగానే ఖచ్చితంగా ఇట్స్ ఎ యూనివర్సల్ ఫార్ములా అని జెప్పొచ్చు. పాసివ్ వాయిస్‌లో మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా వి3 గానే ఉంటుంది. సో
అంటే ఇక్కడ నాకు పాసివ్ వాయిస్‌లో విల్ బి వచ్చిందంటే, యాక్టివ్ వాయిస్‌లో ఏముండాలి? జస్ట్ విల్ ఉండాలి అంతే. విల్ ప్లస్ వి1 ఉండాలి. అంటే ఆన్సర్ ఏమవుతది? ద పోస్ట్ మ్యాన్ విల్ డెలివర్ ద లెటర్ టుమారో. సో, సెకండ్ వన్ ఈస్ యువర్ నెక్స్ట్. He was an irresponsible person to the matter of taking up responsibilities. To the matter కాదు, in the matter of. ఓకే. ఇన్ ద మ్యాటర్ ఆఫ్. ఇట్స్ అ ఫ్రేజ్ యాక్చువల్లీ. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అంటే రిలేటింగ్ టు. దేనికి? టేకింగ్ అప్ రెస్పాన్సిబిలిటీ. ఈ విషయంలో. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అంటే ఈ విషయంలో అని. సో, ఇట్స్ అ ఫ్రేజ్. సో, ఏమేమని ఉంది చూడండి. ఎట్ ద మ్యాటర్ ఆఫ్, బై ద మ్యాటర్ ఆఫ్, ఎలాంగ్ విత్ ద ఇవేవి కూడా కాదు. ఫస్ట్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. సో, ఇన్ ద మ్యాటర్ ఆఫ్ టేకింగ్ అప్ అని ఉండాలి. నెక్స్ట్ సినోనిమ్ అడిగాడు. పగ్నీషియస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎన్నో సార్లు అడిగాడు. పగ్నీషియస్ అంటే ఏమిటి? అండ్ దెన్ పక్కన పెట్టండి. ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఇవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే. అంటే ఇప్పుడు ఈ క్వెషన్‌లో ఇవి ఆప్షన్స్ లాగా ఉన్నాయి కదా! ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడండి. ఈ ఆప్షన్సే క్వెషన్స్ లాగా మీకు కనపడతాయి. అంటే ఒకసారి డాగ్మాటిక్ అడిగాడు. ఒకసారి బెలిజరెంట్ అడిగాడు. ఎల్ఐ అడిగాడు. సో, వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాతే ఈ క్వెషన్ మనం ఆన్సర్ చేద్దాం. సో, ఫస్ట్ వర్డ్ చూడండి పగ్నీషియస్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. నౌ సీ పగ్నీషియస్ అంటే ఈగర్ టు క్వారల్ లేదా ఫైట్ అంటే ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. పగ్నీషియస్ అని అంటారు. అంటే వాళ్ళకి ఎక్కువగా గొడవ పడడం ఇష్టం. ఈగర్ ఈగర్ టు క్వారల్ ఆర్ ఫైట్ ప్రతిదానికి గొడవ పడతారు. దాన్ని పగ్నీషియస్ అంటారు. అంటే హ్మ్. మీకు ఆల్రెడీ చెప్పాను. నేను ఏదైనా ఒక వర్డ్ ఇలా రెడ్ కలర్‌లో ఇచ్చాను అంటే అవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఓకే. అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. మరి ఇన్ని ఇచ్చారేంటి అంటే ఇవన్నీ సినోనిమ్స్. ఇవన్నీ కూడా మీనింగ్ అయితే ఒకటే. సో, మనం ఏం చేద్దామంటే పగ్నీషియస్ అంటే ఫైట్ లేదా క్వారల్ అని మనం నేర్చుకున్నాం గదా! ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క వర్డ్‌ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే పగ్నీషియస్ చూడగానే నువ్వు ఫైట్, క్వారల్ అని పెట్టేయాలి. అలాగే బెలిజరెంట్ చూడగానే ఫైట్, క్వారల్ అని పెట్టేసేయాలి. హాస్టైల్ అని చూడగానే ఫైట్, క్వారల్ అని పెట్టేయాలి. కాంబాటివ్ అని చూడగానే ఫైట్, క్వారల్ అని పెట్టాలి. అలాగే కాన్ఫ్రంటేషన్ ఆర్ కాన్ఫ్రంటేషనల్ అని చూడగానే ఫైట్, క్వారల్ అని పెట్టాలి కదా! అంటే నువ్వు ఈ ఆన్సర్ ఈ క్వెషన్‌లో నువ్వు ప్రింట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. అంతేగాని ఇవన్నీ ఒకే దగ్గర చదువుదాము. ఆహ్, హ్మ్. ఇవన్నీ ఒక సెట్ అట్లా గుర్తుపెట్టుకోకండి. ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు ఆన్సర్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. అట్లా కాకుండా డైరెక్ట్ ఇట్లా చూడగానే ఆన్సర్ పెట్టేటట్టు ఎలా నేర్చుకోవాలి. నాకు చూడండి. ఒక్కొక్క వర్డ్‌కి నిమోనిక్ మనం తయారు చేసుకుందాం. ప్లస్ పగ్నీషియస్. పగ్నీషియస్‌లో నాకిక్కడ ఒక కుక్క బ్రీడ్ కనిపించింది పగ్. పగ్గుతో నేను గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తది. అదేంటి మేడం డాగ్స్ ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాయా? క్వారలా? డాగ్స్ అనేవి మనకి స్ట్రెస్ బస్టర్స్ లాగా ఉంటాయి గదా! అని అడుగుతారు మీరు. అయితే నేను దీన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ అంటే ఎలా గుర్తుపెట్టుకోమని చెప్తానంటే, మీరు ఈ మూవీ చూసుంటారు 'మల్లీశ్వరి' మూవీ. తెలుగు మూవీ. దాంట్లో వెంకటేష్, కట్రీనా కైఫ్ ఇద్దరుంటారు. అయితే ఆ మూవీలో పగ్ రిలేటెడ్ ఒక సీన్ ఉంటది. ఆ సీన్‌లో ఏంటి 'వెంకటేష్, కట్రీనా కైఫ్, సునీల్' అయితే సునీల్‌ని కలవడానికెళ్తది పగ్. మీకు ఆ ఇన్సిడెంట్‌ని గుర్తు చేసుకోవాలి. సో, పగ్నీషియస్ అంటే నీకు ఆ ఇన్సిడెంట్ మాత్రమే గుర్తు రావాలి. సో, అక్కడ యాక్చువల్‌గా కట్రీనా కైఫ్ ఫ్రెండ్ లాగా ఉంటది. కానీ సునీల్‌ని ఎప్పుడు కలుద్దామా? ఎప్పుడు ఫైట్ చేద్దామా? అని వాడి మీద దాడి చేస్తది. అవునా? సో, అలా గుర్తుపెట్టుకోండి. అర్థమైతుంది కదా! సో, పగ్ అనగానే మీరు 'మల్లీశ్వరి' మూవీలో ఆ సీన్ గుర్తు తెచ్చుకోవాలి. పగ్నీషియస్ మీన్స్ క్వారల్ ఆర్ ఫైట్. నేను ఈ వర్డ్‌ని గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటి? బెలిజరెంట్. బెలిజరెంట్‌ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నౌ నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే బెల్లి అంటే ఏంటి? స్టమక్. లిజన్. స్టమక్‌కి, ఫైట్‌కి, క్వారల్‌కి ఏంటి సంబంధము అనంటే సీ మనం కష్టపడేది దేనికి? కష్టపడేది దేనికి? తిండి కోసమే గదా! మన ఈ పూట గడవడానికే గదా! యెస్ ఆర్ నో? అంటే మన కడుపు నింపుకోవడానికే గదా! మనం రోజు ఫైట్ చేస్తున్నాం లైఫ్‌ని. లేదా ఇదే అంటే పెళ్లి అంటే స్టమక్ అని చెప్పాను గదా! అంటే మనం సస్టైన్ అవ్వడానికి. ఓకే. మన స్టమక్ ఫుల్ అవ్వడానికి, మనం సస్టైన్ అవ్వడానికి చాలా మందితో ఫైట్ చేయాల్సొస్తుంది. క్వారల్ చేయాల్సొస్తుంది. అట్లా గూడా గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమైంది గదా! చూడండి. హాస్టైల్‌ని ఎట్లా గుర్తుపెట్టుకున్నాము అంటే హాస్టైల్ అంటే హేట్. యాక్చువల్ మీనింగ్ ఏంటంటే హేట్. హాస్టైల్ అంటే హేట్. సో, హాస్టల్‌తో గుర్తుపెట్టుకోండి. హాస్టల్ లైఫ్ ఎవరికీ ఇష్టం ఉండదు. అక్కడ ఉండాలని ఎవరికీ ఇష్టం ఉండదు. ఐ హేట్ హాస్టల్ అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ నేను ఈ వర్డ్ చెప్తాను. తర్వాత కాంబాట్‌కొద్దాం. కాన్ఫ్రంటేషన్. కాన్ఫ్రంటేషన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. కాన్ఫ్రంటేషన్ కూడా చాలా సార్లు అడిగారు. ఎట్లా గుర్తుపెట్టుకుందాం? ఇప్పుడు మనము ఎవరినైనా గొడవ పడాలి అని అనుకున్నాం అనుకోండి. ఒక డైలాగ్ కొడతాం. ఏమని? కమ్ ఫ్రంట్ ఐ విల్ సీ యువర్ ఎండ్. ఏమనంటాం? కమ్
ఫ్రంట్. ముందుకు రారా చూసుకుందాం అని అంటాం కదా! కమ్ ఫ్రంట్. నౌ సీ హియర్. ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. ఈ కన్ అని ఉంది కదా! దీన్ని కాసేపు మీరు కమ్ అని అనుకోవాలి. కమ్ ఫ్రంట్ ఐ విల్ సీ యువర్ ఎండ్ అయిపోయింది. సీ యువర్ ఎండ్ అంటే ఏంటి? ఫైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చదువుకునేటప్పుడు నేను ఇలాగే గుర్తుపెట్టుకున్నాను. నాకు ఇప్పటివరకి గుర్తుంది. ఓకే. చూడండి. కాంబాట్. కాంబాట్ అనే వర్డ్ చాలా కామన్ వర్డే. కాంబాట్ వైరస్ అటాక్. కాంబాట్ వైరస్ అటాక్ అంటే ఏంటి? ఫైట్. ఆ వైరస్ అటాక్ నుంచి ఎలా ఫైట్ చేయాలి? కాంబాట్ అనేది ఎప్పుడు కూడా మనకి ద హిందూ న్యూస్ పేపర్‌లో ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ వర్డ్స్ హిందూ న్యూస్ పేపర్‌లో కనిపిస్తూనే ఉంటాయి. కాంబాట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుందాం? బ్యాట్. బ్యాట్ ఉంది కదా! బ్యాట్ ఉంది కొట్టడానికే కదా! అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్ని వర్డ్స్ యొక్క మీనింగ్స్‌ని నేనెట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. అన్ని వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఒకటే. ఈగర్ టు క్వారల్ ఆర్ ఫైట్. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఒక్కొక్క వర్డ్‌ని మనం ఎలా గుర్తుపెట్టుకున్నాము అనే ప్రతి దానికి నేను నిమోనిక్స్ చెప్పాను. మీరిప్పుడు ఈ క్లాస్ వింటున్నారు కాబట్టి, మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఎలా నోట్ డౌన్ చేసుకోవాలనేది కూడా నేను చెప్పాను. మీ బుక్‌లో 3 కాలమ్స్ చేయాలిలా. 3 కాలమ్స్ చేసి, నేను చెప్పిన వర్డ్స్ అన్నీ ఫస్ట్ కాలమ్‌లో రాయాలి. సెకండ్ కాలమ్‌లో దాని యొక్క మీనింగ్ ఉంటుంది. థర్డ్ కాలమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిమోనిక్స్ లేకుండా ఏ వర్డ్ నేర్చుకోకూడదు. ఎందుకంటే మర్చిపోతాము కాబట్టి. పగ్నీషియస్ హౌ యూ విల్ రిమెంబర్ పగ్నీషియస్? ఫ్రమ్ దట్ మూవీ. ఓకే. బెలిజరెంట్. Belligerent from the word belly. Okay. Hostile. Hostile means hostile. You hate hostile. Combat. You can remember this word bat. Confrontation. How you will remember? Confront. I'll see your end. అని దానికి అలా గుర్తు. Now coming back to the question. So in this question, they have asked the synonym for pugnacious. Pugnacious అంటే quarrel or fight అని విన్నాం. దీనికి synonym అడిగాడు. కున్నామా లేదా బెలిజరెంట్? సో థర్డ్ వన్ ఈస్ యువర్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ మీనింగ్స్ కూడా తెలుసుకుందాం. ఎలై అంటే ఏంటి? ఎలయన్స్. ఎలయన్స్ విన్నారా లేదా? యెస్. కూటమి. టు యునైట్ ఆర్ ఫార్మ్ ఎ కనెక్షన్ ఆర్ అసోసియేట్. అలయన్స్ నుంచి వచ్చింది. అలయన్స్ అంటే కూటమి అంటే యునైట్ అవ్వడం, అసోసియేట్ అవ్వడం. ఈజీగానే గుర్తుంటది. నెక్స్ట్ డాగ్మాటిక్. డాగ్మాటిక్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డాగ్మాటిక్ ఏంటంటే మన ఒపీనియన్స్‌ని స్ట్రాంగ్‌గా ఎక్స్‌ప్రెస్ జేయడం. స్ట్రాంగ్‌గా నువ్వెప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతావు? ఎప్పుడైతే అవి ఫ్యాక్ట్స్ అంటే ఇలా కొట్టినట్టు చెప్పడం అన్నమాట. అంటే ఆహ్, ఎప్పుడు నువ్వలా స్ట్రాంగ్‌గా చెప్తావు? ఇది ఖచ్చితంగా ట్రూ అయితే, ఫ్యాక్ట్స్ అయితే ఖచ్చితంగా నువ్వు చెప్పే నీ భాషలో, నీ వాయిస్‌లో చాలా స్ట్రెంత్ ఉంటది. అంటే వాయిస్ బేస్ ఎక్కువుంటది. స్ట్రాంగ్‌గా నువ్వేదైనా చెప్పగలుగుతావు. సో, డాగ్మాటిక్ అంటే ఏంటి? ఆహ్, యూ విల్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఒపీనియన్స్ యాస్ ఇఫ్ దే ఆర్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్‌గా ఈ డాగ్మాటిక్ అనే వర్డ్ నుంచొచ్చింది. డాక్ట్రిన్స్. అంటే ఏంటి? నథింగ్ బట్ ఫ్యాక్ట్సే కదా! యెస్ ఆర్ నో? సో, డాక్ట్రిన్ అంటే ఏంటి? ఫ్యాక్ట్సే. అంటే దీన్ని మనం పాటించాలి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఇలాంటివన్నీ మనం చదివి ఉంటాం. సో, ఫ్యాక్ట్స్ అంటే ఖచ్చితంగా. సో, డాక్ట్రిన్ అంటే ఖచ్చితమైనవి. అలాంటి వాటిని మనం స్ట్రాంగ్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తాం డాగ్మాటిక్. ఇలా డాగ్మాటిక్ అనే వర్డ్‌కి మనం ఇంకా ఏమైనా డైరెక్ట్ నిమోనిక్ ఏదన్నా మీరు ట్రై చేయండి. కామెంట్స్‌లో నాకు చెప్పండి. నెక్స్ట్ స్లై అంటే ఏంటి? స్లై అంటే క్లెవర్ ఇన్ ఎ డిసీట్‌ఫుల్ వే. నౌ ద వర్డ్ డిసీట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసీట్ అని స్లై అంటే క్లెవర్ ఇన్ డిసీట్‌ఫుల్ వే అంటే ఏంటి? ఆహ్, ఇది ఉంది కదా చూడండి. ఇలా ఒక కోట్ ఏసుకుంటే మనకు తెలిసిపోతది ఆ మనిషి ఎవరనేది. కానీ ఇలా దీన్ని హుడ్‌వింక్ అని అంటారు. దీన్ని హుడ్‌వింక్ అని అంటారు. ఓకే. సో, అది వేసుకున్నప్పుడు ఆ పర్సన్ ఎవరు, ఏంటి అని ఎవ్వరు కనిపెట్టలేరు. సో, మోసం చేసి అట్లా ఎళ్ళిపోతాడనమాట. సో, స్లై అంటే క్లెవర్ అండ్ డిసీట్‌ఫుల్ వే గుర్తుపెట్టు. స్లై అంటే ఏమని చెప్పాను? డిసీట్‌ఫుల్. డాగ్మాటిక్ అంటే క్లియర్‌గా, స్ట్రాంగ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం. యాస్ ఇఫ్ దే ఆర్ ఫ్యాక్ట్స్. లై అంటే అలే. కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. సినోనిమ్ అడిగాడు. స్టేషనరీకి సినోనిమ్ అడిగాడు. స్టేషనరీ అంటే ఏంటి? పోర్టబుల్ అంటే ఏంటి? స్విండిల్ అంటే ఏంటి? మొటైల్ అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీ క్వెషన్ ఆన్సర్ చేద్దాం. నౌ సీ హియర్. Stationery. Now, there are two words. Same pronunciation, but difference in meaning. One is stationery, the other one is stationery. You find the difference? చూడండి ఇక్కడ ఏముంది? ఏ ఉంది స్టేషనరీ. ఇక్కడ ఏముంది చూడండి? ఈ ఉంది. ఇది ఒక్కటి మనం ఫైండ్ ఔట్ ఐ మీన్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. సీ స్టేషనరీ అంటే స్టిల్ అంటే నాట్ మూవింగ్, ఇమ్మూవబుల్, మోషన్‌లెస్ స్థిరంగా ఉండడం.
సన్ ఈస్ అ స్టేషనరీ ఆబ్జెక్ట్. మిగతావన్నీ దాని చుట్టూ తిరుగుతాయి. రివాల్వింగ్ అరౌండ్ ద సన్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇదంతా. ఓకే. స్టేషనరీ అంటే ఆహ్, ఏ. ఏ. ఓకే. ఏ అంటే ఇట్ ఈస్ నాట్ మూవింగ్, స్టిల్ ఆర్ మోషన్‌లెస్. నెక్స్ట్ స్టేషనరీ ఈ. ఈ వచ్చిందనుకోండి రైటింగ్ లేదా అదర్ ఆఫీస్ మెటీరియల్స్, స్టేషనరీ షాప్స్ తెలుసు కదా మనకి పెన్, ఎరేజర్, బుక్స్ ఇవన్నీ దొరికేవి. స్టేషనరీ ఈ. ఈ ఉండాలి. ఇట్లా గుర్తుపెట్టుకున్నాము. ఈ అంటే ఎరేజర్ లేదా ఎన్వలప్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది చూడండి పోర్టబుల్. పోర్టబుల్ అంటే ఏంటి? ఈజీ టు క్యారీ ఆర్ మూవ్. ఈజీగా మనం దాన్ని ఫోల్డ్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. మన పాకెట్‌లో పెట్టుకొని ఈజీగా తీసుకెళ్ళొచ్చు. సో, పోర్టబుల్. అర్థమవుతుందా? సో, పోర్టబుల్ అంటే ఈజీ టు క్యారీ ఆర్ మూవ్. నెక్స్ట్ మొటైల్. మొటైల్ అంటే ఏంటి? కేపబుల్ ఆఫ్ మోషన్. నౌ మనం వినుంటాం ఆల్రెడీ స్పెర్మ్ మొటిలిటీ. స్పెర్మ్ యొక్క నేచరే అంత. ఓకే. మొటిలిటీ అన్న ఈ కాన్సెప్ట్ మీరు వినుంటారు. మూవ్‌మెంట్ ఓకే. స్పెర్మ్స్ యొక్క మూవ్‌మెంట్‌ని తెలిపేదే స్పెర్మ్ మొటిలిటీ. ఓకే. సో, ఇన్‌ఫర్టిలిటీగా ఉన్నప్పుడు స్పెర్మ్ అనే మొటిలిటీ తగ్గిపోతుంది. ఓకే. సో, కేపబుల్ ఆఫ్ మోషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ స్విండిల్? స్విండిల్ అగైన్ ఇందాక మనం నేర్చుకున్నాం కదా! ఓకే. సో, స్లై అంటే డిసీట్ కదా! సో, దానికి సినోనిమ్స్ స్లై అన్నా, స్విండిల్ అన్నా 2 సినోనిమ్స్ అవుతాయి. సో, ఫ్రాడ్, ట్రిక్, డిసెప్షన్, డిసీట్, ట్రిక్కరీ. సో, ఏదైనా స్కామ్ ఉందనుకోండి. స్కామ్. స్కామ్‌ని స్లై, స్విండిల్ గుర్తుపెట్టుకోండి. అండ్ డిసెప్షన్, డిసీట్ దీస్ 2 వర్డ్స్ ఆర్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. డిసీట్ మోసం, డిసెప్షన్ కూడా మోసం. ఒకటి నౌన్, మరొకటి వర్బ్. డిసీవ్ ఈస్ వర్బ్. ఓకే. ఇప్పుడు ఈ క్వెషన్ ఆన్సర్ చేద్దాం. స్టేషనరీకి సినోనిమ్ అడిగాడు. సో, స్టేషనరీ అంటే ఇమ్మూవబుల్. మరి ఆన్సర్ ఏమవుతది? ఆన్సర్ ఏమవుతది? స్టిల్. ఓకే. ఇవేవి కూడా మన ఆన్సర్స్ కావు. చూడండి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడు. ఇమాజినరీ ప్లేస్ ఆర్ స్టేట్ ఆఫ్ అటర్ పర్ఫెక్షన్ ఆర్ హ్యాపీనెస్. కంప్లీట్ పర్ఫెక్షన్ ఆర్ హ్యాపీనెస్ అంటే ఆహ్, పూర్తిగా పర్ఫెక్ట్‌గా ఉండే, పూర్తిగా హ్యాపీనెస్ ఇచ్చే ప్లేస్ అంట. ప్లేస్. ఏంటి అని అడిగాడు. ఆన్సర్ ఏంటి? యుటోపియా. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ యుటోపియా ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ ప్లేస్. అసలు ఉందా? యుటోపియా అనేది ఉందా మన లోకంలో? లేదు. ప్రతీదీ ఇంపర్ఫెక్టే. ఎవ్రీవన్ ఆర్ ఇంపర్ఫెక్ట్. నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ థిస్ వరల్డ్. నో ప్లేస్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ థిస్ వరల్డ్. సో, అలాంటి ఇంపర్ఫెక్షన్స్ లేకుండా అంటే మొత్తం పర్ఫెక్ట్‌గా అట్టర్ పర్ఫెక్షన్ కంప్లీట్ 100% పర్ఫెక్ట్, 100% హ్యాపీనెస్ ఇచ్చే ప్లేస్‌ని ఏమంటారు అని అడిగాడు. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ యుటోపియా చాలా సార్లు అడిగాడు. మరి మిగతావేంటి డిస్టోపియా. సి ఇక్కడ టోపియా అని ఉంది. ఇక్కడ కూడా టోపియా అనే ఉంది. అంటే ఏదో రూట్ వర్డ్‌కి సంబంధించి నేర్చుకుందాం. అలాగే యూఫోరియా అంటే ఏంటి? ఇన్ఫర్నో అంటే ఏంటి? ఇవన్నీ కూడా నేర్చుకుందాం. మళ్ళీ ఒకసారి ఈ క్వెషన్ చేద్దాం. చూడండి. యుటోపియా. నౌ సీ ఇక్కడ స్ప్లిట్ చేయాలి. టోపోస్ మీన్స్ ప్లేస్. టోపోస్ అంటే ఏంటి? ప్లేస్. ఇట్స్ అ రూట్ వర్డ్. టోపోస్ అంటే ప్లేస్. మరి యూ అంటే ఏంటంటే నో ప్లేస్. నో. ఈయూ కాదు. నేననింది ఈయూ. ఈయూ అనేది మరొక ప్రిఫిక్స్. సో, ఓన్లీ జస్ట్ యూ ఉంటే నో అని అర్థం. సో, నో ప్లేస్. అంటే ఏ ప్లేస్, నో ప్లేస్ అంటే అసలలాంటి ప్లేస్ ఉండదని ఎప్పుడు ఏ ప్లేస్‌ని అంటాం మనం? హెవెన్. అంటే పర్ఫెక్ట్‌గా ఉండే ప్లేస్ ఏది ఉండదు. పర్ఫెక్ట్‌గా ఉండే మనిషి ఎవరు ఉండరు. సో, యూటోపియా ఈస్ టాకింగ్ అబౌట్ ప్లేస్ నాట్ పర్సన్ హియర్. సో, యూటోపియా మీన్స్ ఇమాజిన్డ్ ప్లేస్. ఇట్స్ అన్ ఇమాజినరీ ప్లేస్ లేదా స్టేట్ ఆఫ్ థింగ్స్ ఇన్ విచ్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. పారడైస్ లేదా హెవెన్ స్వర్గం లాంటి ప్లేస్ లేదు. అర్థమైంది కదా! పారడైస్ లేదా హెవెన్ సినోనిమ్స్ ఫర్ యుటోపియా. వెరీ ఇంపార్టెంట్. డిస్టోపియా అంటే ఏంటి? క్లిక్ చేద్దాం ఇక్కడ. ఇందాకే చెప్పాను. టోపోస్ అంటే ఏంటి? ప్లేస్. టోపోస్ అంటే ఏంటి? ప్లేస్. వాట్ ఈస్ డిస్? డిస్ అంటే బ్యాడ్ అని అర్థం. బ్యాడ్. ఓకే. సో, డిస్ అనేది నెగెటివ్ ప్రిఫిక్సే కదా! యెస్. సో, అంటే బ్యాడ్ ప్లేస్. బ్యాడ్ ప్లేస్ అంటే ఏంటి? సపోజ్ ఏదైనా ఆహ్, డిజాస్టర్ జరిగిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హిరోషిమా, నాగసాకి. వేశారు. ఇప్పుడది ఎలా ఉంది ఆ ప్లేసు? యెస్ ఆర్ నో? ఇప్పుడంటే ఇప్పుడు గాదు. ఆఫ్టర్ దట్ డిస్ట్రక్షన్ ఎలా ఉంది? మొత్తం డిస్ట్రాయ్ అయింది గదా! సునామీ వచ్చిందనుకోండి. ఎలా ఉంటది ఆ ప్లేసు? సో, అలాంటి ప్లేస్‌ని సీ హియర్ ఇది కూడా ఒక ఇమాజిన్డ్ స్టేట్ లేదా సొసైటీ ఇన్ విచ్ దేర్ ఈస్ గ్రేట్ సఫరింగ్ లేదా ఇన్‌జస్టిస్ ఈస్ కాల్డ్ యూటోపియా. సో,
డిస్టోపియా అండ్ యుటోపియా ఈ 2 కూడా యాంటోనిమ్స్ అని చెప్పొచ్చు కదా! యుటోపియా అంటే ఏంటి? పర్ఫెక్ట్ ప్లేస్. డిస్టోపియా అంటే ఏంటి? మొత్తం డిస్ట్రక్షన్ జరిగింది. సో, డిస్టోపియాకి మరొక సినోనిమ్ ఉంది. అదేంటి అంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషనే. ద వర్డ్ అపోకాలిప్టిక్. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ డు రిమెంబర్. సో, యుటోపియా అండ్ డిస్టోపియా బోత్ ఆర్ యాంటోనిమ్స్. యూఫోరియా అంటే ఏమిటి? యూఫోరియా అంటే ఇట్స్ అ గ్రేట్ ఎక్సైట్‌మెంట్ లేదా హ్యాపీనెస్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సేమ్ ఇక్కడ స్ప్లిట్ చేయండి. ఈ యూ అని ఎక్కడ వచ్చినా దాని మీనింగ్ గుడ్. ఓకే. సో, ఈ యూకి సంబంధించి నేను రూట్ వర్డ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్తాను. యూథనేషియా, ఓకే, యురెకా, యూఫోరియా అన్నీ ఈ యూతో స్టార్ట్ అవుతాయి. ఈ యూ అనేది ఆహ్, ఆహ్, ప్రిఫిక్స్. దాని మీనింగ్ ఏంటి అంటే గుడ్. ఓకే. ఫోరియా అంటే ఫీలింగ్. ఫోరియా అంటే ఏంటి? ఫీలింగ్. అయితే ఫోరియా అనేది ఫీలింగ్ కదా! అంటే ఫోరియా అనేది ఇంకెక్కడైనా రూట్ వర్డ్స్ ఉన్నాయా అంటే చాలా తక్కువ. ఓకే. బట్ ఈయూకి బేస్ చేసుకొని మనకు వర్డ్స్ ఉన్నాయి. అవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్. సో, అందుకని ఈయూ అంటే గుడ్ అండ్ ఫోరియా అంటే ఫీలింగ్. అంటే గుడ్ ఫీలింగ్. గుడ్ ఫీలింగ్ అంటే ఏంటి? హ్యాపీనెస్ లేదా ఎక్సైట్‌మెంట్. అర్థమైతుంది కదా! యూఫోరియా ఇస్ ఎ స్టేట్ ఆర్ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ ఎక్సైట్‌మెంట్ ఆర్ హ్యాపీనెస్. ఇన్ఫర్నో అంటే ఏంటి? ప్లీజ్ డు నాట్ కన్సిడర్ దిస్ ఇమేజ్. ఐ ఫర్గాట్ టు ఎడిట్ దిస్. డోంట్ కన్సిడర్ దిస్. నౌ లిసన్. ఇన్ఫర్నో అంటే ఏ లార్జ్ ఫైర్ ఈస్ డేంజరస్‌లీ ఔట్ ఆఫ్ కంట్రోల్. లేదా హెల్ లేదా హోలోకాస్ట్. దిస్ వర్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హోలోకాస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫర్నా అంటే ఏంటంటే ఆహ్, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ప్లేస్‌లో మంటలు బాగా స్టార్ట్ అయ్యి, అది ఔట్ ఆఫ్ కంట్రోల్. మనమేమి ఇంక దాన్ని కంట్రోల్ చేయలేం. ఇంక మొత్తం బర్నే అయిపోతుంది. అంటే నథింగ్ బట్ హెల్లే గదా! యెస్ ఆర్ నో? అంటే ఇది కూడా ఒక నెగెటివ్ ప్లేసే కదా! యెస్. సో, ఇన్ఫర్నో అంటే ఇన్ఫర్నో మీన్స్ హెల్ లేదా ఎ లార్జ్ 2 మీనింగ్స్ అన్నమాట. ఎ లార్జ్ ఫైర్ దట్ ఈస్ డేంజరస్‌లీ ఔట్ ఆఫ్ కంట్రోల్. మరొకటి హెల్. సో, 2 మీనింగ్స్ అంటే 2 కూడా క్లోజ్‌లీ రిలేటెడే. కానీ ఇక్కడ ఈ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. హోలోకాస్ట్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. హోలోకాస్ట్ అంటే కూడా సేమ్ హెల్లే. డిజాస్టర్ అని చెప్పొచ్చు. డిజాస్టర్ గుర్తుపెట్టుకోవాలి. హోలోకాస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఈ ఇమేజ్ నేను పెట్టాను కదా! బట్ నేను ఒక ఇమేజ్ చెప్తాను. దాన్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. కోవిడ్-19 వచ్చినప్పుడు ఆహ్, చాలా మంది చనిపోయారు కదా! ఒక సెకండ్ టైమ్ లాక్‌డౌన్. చాలా మంది చనిపోయినప్పుడు వాళ్ళని కాల్చడానికి కూడా మనకెక్కడ ప్లేసెస్ లేవు. మీరు ఇంటర్నెట్‌లో చూసుంటారు. చాలా మందిని పక్క పక్కన పెట్టి కాల్చేశారు. హోలోకాస్ట్ ఆ పిక్చర్‌ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. అర్థమైతుంది కదా! ఆ పిక్చర్‌ని మీరు విజువలైజ్ హోలోకాస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నౌ లిసన్. ఇప్పుడు నేను నిమోనిక్ చెప్తున్నాను. ఆరిజిన్ లేదిక్కడ. ఓకే. నిమోనిక్ చెప్తున్నా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ స్ప్లిట్ చేయండి. ఓకే. నౌ లిసన్. హోలోకాస్ట్. ఆ! నౌ హోలోకాస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? కాస్ట్. తెలుగులో కాస్టం అంటారు గదా! కాల్చడానికి కాస్టం అని అంటారు గదా! ఏం కాల్చావు? హోల్ అందరిని ఒకే దగ్గర పెట్టి కాల్చేసాం అయిపోయింది. ఇది ఒక నరకమే కదా! హెల్లే కదా! ఇదొక నెగెటివ్ ప్లేసే కదా! అట్లా గుర్తుపెట్టుకోండి. అట్‌లీస్ట్ అంటే మనకి ఈ నిమోనిక్స్ ఏం చేస్తాయంటే ఆప్షన్స్‌లో కొన్ని వాటిని మనం ఎలిమినేట్ చేస్తే అట్‌లీస్ట్ మనం ఆన్సర్‌కి దగ్గరగా వస్తామనమాట. హోలోకాస్ట్ అనేది కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషనే. దీనికి సంబంధించి యూ విల్ కమ్ అక్రాస్ వెనెవర్ యూ గో త్రూ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఓకే. సో, ఇన్ఫర్నో అండ్ హోలోకాస్ట్ గుర్తుపెట్టు. ఇప్పుడు క్వెషన్‌కొద్దాం. హ్మ్. సో, యుటోపియా అంటే ఏంటి? పర్ఫెక్ట్ ప్లేస్. డిస్టోపియా అంటే ఏంటి? వాట్ ఈస్ డిస్టోపియా? బ్యాడ్ ప్లేస్ లేదా హెల్. యూఫోరియా అంటే ఏంటి? కంప్లీట్ హ్యాపీనెస్. ఇన్ఫర్నో అంటే ఏంటి? హోలోకాస్ట్. డిస్టోపియా అన్న, ఇన్ఫర్నో అన్న 2 సినోనిమ్స్ అవుతాయి. అవునా కదా! నెక్స్ట్ క్వెషన్ చూడండి. పారాజంబుల్స్. సి ఆప్షన్స్ చూద్దాం. సిఏ సిబి. ఓకే. ఏతో స్టార్ట్ అవుతదా? ఇట్ ఈస్ గుడ్ టు బీ ఇన్ ఎ స్మాల్ ఫ్యామిలీ బికాస్ దేర్ ఈస్ బెటర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే. అవ్వచ్చు. చూద్దాం. బితో స్టార్ట్ అవ్వచ్చు చూద్దాం. నెక్స్ట్ బితో స్టార్ట్ అవుతదా? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్. ఎప్పుడైనా ఆల్సో వచ్చింది అనుకోండి. దాని ముందు ఇంకేదో ఉంటదని అర్థం. ఓకే. సో, ఏతో అయితే స్టార్ట్ కాదు. ఇది ఏ స్టేట్‌మెంట్ అనేది స్టార్టింగ్ స్టేట్‌మెంట్ కాదు. సో, తీసేసేయి. ఓకే. ఆ! ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యస్ న్యూక్లియర్ ఫ్యామిలీ అని నువ్వు ఇది చదివేసావు గదా! ఇప్పుడు ఒక్కసారి సి దగ్గరకొద్దాం. స్మాల్ ఫ్యామిలీ ఈస్ వన్ విత్ పేరెంట్స్ అండ్ ఎ మాక్సిమమ్ ఆఫ్ 2 చిల్డ్రన్. అంటే ఇదొక డెఫినిషనే గదా! స్మాల్ ఫ్యామిలీ అంటే ఏంటి? పేరెంట్స్‌తో ఇద్దరు చిల్డ్రన్ ఉంటే అదొక స్మాల్ ఫ్యామిలీ అవుతుంది.
స్మాల్ ఫ్యామిలీ యొక్క డెఫినిషన్ ఇచ్చాడిక్కడ. మళ్ళీ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ న్యూక్లియర్ ఫ్యామిలీ. దేన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు? ఈ స్మాల్ ఫ్యామిలీయేగా. అంటే ఇప్పుడు నీకొక మ్యాండేటరీ పేరు వచ్చింది కదా! అంటే సి తర్వాత వెంటనే ఏ ఉండాలి. సి తర్వాత వెంటనే ఏ ఉండే ఆప్షన్ ఏది? ఫస్ట్ వన్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే. సి. ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది కదా! సి తర్వాత వెంటనే ఏ ఉండే ఆప్షన్ ఒక్కటే ఉంది. అంటే నేనిక్కడ ఏం చేశాను? స్టార్టింగ్ స్టేట్‌మెంట్ ఏంటో కనుక్కోకుండా మ్యాండేటరీ పేరు నాకు దొరికింది కాబట్టి, సో, నేను ఆ ట్రిక్‌ని యూజ్ చేస్తూ ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేస్తాను. సో, ఫస్ట్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. బారన్. బారన్ అనే వర్డ్‌కి యాంటోనిమ్ అడిగాడు. అసలేంటో చూద్దాం. ఈ బారన్ అంటే ఏంటి? ఇక్కడున్నాయి ఆప్షన్స్ స్టెరైల్ అంటే ఏంటి? అన్‌ఫ్రూట్‌ఫుల్, ఇన్‌ఫర్టైల్, ఫర్టైల్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత ఈ క్వెషన్ ఆన్సర్ చేద్దాం. సీ హియర్. బారన్. బారన్ అంటే ఏంటి? బారన్ ల్యాండ్స్ అంటే దాంట్లో మనం పంట పండించలేము. అన్‌ప్రొడక్టివ్ లేదా స్టెరైల్ అని అంటారు. స్టెరైల్ వర్డ్ ఈస్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, బారన్ అంటే బంజరు భూమి అంటారు కదా! దాన్ని బారన్ ల్యాండ్స్ అంటారు. అన్‌ప్రొడక్టివ్ పంటని దాంట్లో మనం పండించలేము. స్టెరైల్ ల్యాండ్ లేదా అన్‌ఫర్టైల్ అని కూడా చెప్పొచ్చు బారన్. ఫర్టైల్. ఫర్టైల్ అంటే ఏంటి? హై ఈల్డింగ్ సారవంతమైన భూమిని మనం ఏమంటామో ఫర్టైల్ అని అంటాం. సో, ఈ 2 ఏమైతాయి? సినోనిమ్స్. ఓకేనా? బారన్ అండ్ స్టెరైల్ 2 కూడా సినోనిమ్స్ అవుతాయి. ఈ పార్ట్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఓ లైన్ గీయాలన్నమాట. సో, ఇవి ఏమవుతది? యాంటోనిమ్స్ అవుతాయి. రైట్? ఇప్పుడు ఇక్కడికొద్దాం. చూడండి. బారన్‌కి యాంటోనిమ్ అడిగాడు. సో, బారన్ అంటే ఏంటి? ఇన్‌ఫర్టైల్. యాంటోనిమ్ అడిగాడుగా. ఆన్సర్ ఏంటి? ఫర్టైల్. స్టెరైల్ అంటే సినోనిమ్ ఫర్ బారన్. ఇన్‌ఫర్టైల్ అన్నా కూడా బారన్‌కి సినోనిమే. అన్‌ఫ్రూట్‌ఫుల్ అన్నా కూడా బారన్‌కి సినోనిమ్. సో, మనకు అడిగింది యాంటోనిమ్ కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. స్పెల్లింగ్. రిపర్కషన్స్ స్పెల్లింగ్ అడిగాడు. నౌ సీ. రిపర్కషన్స్. రిపర్క రి అర్థమైతుంది కదా! ఇట్లా గుర్తుపెట్టుకోండి రిపర్కషన్. డబుల్ ఆర్ రాదు. ఓన్లీ జస్ట్ డబుల్ ఎస్కషన్స్. రిపర్కషన్స్. రిపర్కషన్ అంటే ఏమిటి? కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ పరిణామాలు. మనం ఎన్నో సార్లు మనం డైలీ వాడతాం కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి? రిజల్ట్స్. కాన్సిక్వెన్సెస్ అని అంటూ ఉంటాం. ఇప్పటి నుంచి మీరేం చేయాలి? ఈ వర్డ్‌ని మానేసి రిపర్కషన్స్ అని ఉపయోగించాలి డైలీ యూసేజ్‌లో. ఓకే. వెరీ, వెరీ ఇంపార్టెంట్. రిపర్కషన్స్ కూడా చాలా సార్లు అడిగాడు. రిపర్కషన్స్ యొక్క మీనింగ్ అడిగాడు. కానీ ఇక్కడ రిపర్కషన్స్ స్పెల్లింగ్ అడిగాడు. అంటే మనం సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకున్నప్పుడు స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాలని అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ అగైన్ పారాజంబుల్. ఎస్‌తో స్టార్ట్ అవుతదా? క్యూతో స్టార్ట్ అవుతదా? ఆర్‌తో స్టార్ట్ అవుతదా? ఓతో స్టార్ట్ అవుతదా? నౌ సీ. ఇంత నేను చూడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ నేను సబ్జెక్ట్ ఒక ఇది చూడండి ఇది చాలా తేలిగ్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ పారాగ్రాఫ్. ఇట్ ఈస్ జస్ట్ ఎ సెంటెన్స్. సెంటెన్స్ అనగానే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని మనకు తెలుసు. సో, సబ్జెక్ట్ ఏంటో కనుక్కో. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? షీ. ఓకే. వెరీ గుడ్. వర్బ్ ఏంటి? బేక్డ్. సో, బే షీ బేక్డ్. ఏం ఏం బేక్ చేస్తుంది? కేక్. ఓకే. సో, షీ బేక్డ్ ఏ డెలీషియస్ చాక్లేట్ కేక్. డెలీషియస్ చాక్లేట్ కేక్. చాక్లేట్ కేక్ అనేది నౌన్. డెలీషియస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. బేక్డ్ ఈస్ యువర్ వర్బ్. వై డెలీషియస్ ఈస్ అడ్జెక్టివ్? నౌన్ ముందు ఏమున్న దాన్ని ఏమంటారు? అడ్జెక్టివ్ అని నేను మీకు బిగినింగ్ ఆఫ్ ద క్లాసెస్‌లోనే చెప్పాను. రైట్? సో, షీ బేక్డ్ ఎ డెలీషియస్ చాక్లేట్. సో, షీ బేక్డ్ ఏ ఆర్‌పి. థర్డ్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. యాంటోనిమ్ అడిగాడు. బ్లూమ్ అంటే ఏమిటి? బ్లూమ్ అంటే ఏమిటి? నౌ సీ ఫస్ట్ మీనింగ్స్ తెలుసుకుందాం. ఫ్లష్ అంటే ఏంటి? ఫ్లరిష్ అంటే ఏంటి? బ్లాసమ్ అంటే ఏంటి? బిట్టర్ అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆన్సర్ చేద్దాం. నౌ సీ బ్లూమ్ అన్నా, బ్లాసమ్ అన్నా ఒకటే. అంటే పువ్వు వికసించడం ఫ్లవరింగ్ ఈస్ కాల్డ్ బ్లూమ్ లేదా బ్లాసమ్. 2 కూడా ఒకేలాగా అనిపిస్తున్నాయి చూడ్డానికి బ్లూమ్, బ్లాసమ్. సో, మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. నౌ అలా కాకుండా వాడిపోతాయే ఈవినింగ్ కాగానే కొన్ని పూలు ఇలా వాడిపోతాయి. ఓకే. సో, వాటర్ పోయకపోతే వాడిపోతాయి. దాన్నే విత్తర్ అని అంటారు. ఓకే. సో, బ్లూమ్ ఆర్ బ్లాసమ్ దీని యొక్క యాంటోనిమ్ ఏమవుతుంది అంటే విత్తర్ అవుతుంది. లిజన్. ఫ్లరిష్ అంటే ఏంటి? ఫ్లరిష్ అన్నా కూడా ఫ్రెష్ అంటే డెవలప్ అవ్వడం. ఫ్లరిష్ అంటే డెవలప్ అవ్వడం. సో,
ఫ్లరిష్ అనేది దీనికి సినోనిమే కదా! యెస్. సరే ఒకసారి క్వెషన్ చూడండి. బ్లూమ్‌కి యాంటోనిమ్ అడిగాడు. ఫస్ట్ బ్లూమ్ యాంటోనిమ్ డైరెక్ట్ చూడండి ఇక్కడ వితర్. వితర్ ఈస్ యువర్ యాంటోనిమ్. బ్లాసమ్ సినోనిమ్ అవుతది. ఫ్లరిష్ సినోనిమే అవుతది. ఫ్లష్ కూడా సినోనిమే అవుతుంది. ఫ్లష్ అంటే ఏంటి? అది కూడా డెవలపింగే. ఓకే. రైట్. సో, వితర్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అగైన్ పాసివ్ వాయిస్. ఇచ్చిన సెంటెన్స్ ఏ వాయిస్‌లో ఉంది అంటే యాక్టివ్ వాయిస్‌లో ఉంది. యాక్టివ్ వాయిస్‌లో ఉంది. ఓకే. చూడండి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఓకే. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో, అందుకని యాక్టివ్ వాయిస్. మనకేం కావాలి? పాసివ్ వాయిస్ కావాలి. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఇక్కడ నాకేముంది చూడండి. యాక్టివ్ వాయిస్‌లో విల్ ఉంది. మరి పాసివ్‌లో ఏముండాలి? విల్ బీ ఉండాలి. అయిపోయింది. విల్ బీ అని ఉండాలి. సో, ఇది అయితే నా ఆన్సర్ కాదు. ఫస్ట్ వన్ అయితే కాదు. ఎందుకంటే విల్ బీ లేదు. నెక్స్ట్ థర్డ్ కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి. ఇక్కడ విల్ బీ ఉంది. ఇక్కడ కూడా విల్ బీ ఉంది. యెస్ ఆర్ నో? కానీ హి విల్ బీ ఎలెక్టెడ్ యాస్ డైరెక్టర్ బై ద షేర్ హోల్డర్స్. ఈ షేర్ హోల్డర్స్ ఇక్కడ లేదుగా. సో, ఇది 4ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో, మన ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే. ఎవరు ఎలక్ట్ చేశారు? దాన్ని షేర్ హోల్డర్స్. ఆ షేర్ హోల్డర్స్ అనే వర్డ్ అక్కడ లేదు కాబట్టి తీసేసేయండి. సెకండ్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. పుట్ స్టార్ మార్క్. Star mark to this question. Now see, no other place in this country is so better as Gulmarg, Kashmir. Now see, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది అడ్జెక్టివ్‌కి సంబంధించిన క్వెషన్. అడ్జెక్టివ్ అనే చాప్టర్‌కి సంబంధించిన క్వెషన్. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఒక క్వెషన్ చూడగానే ఇది ఏ చాప్టర్, ఏ రూలు అని ఫైండ్ ఔట్ చేయాలి. అంత బాగా ప్రిపేర్ అవ్వాలి. అడ్జెక్టివ్స్‌లో సి ఆహ్, సో యాజ్ అనే ఈ 2 ఆహ్, వీటిని మనం కంజంక్షన్స్‌లో చదువుకుంటాం. ఓకే. సో, యాజ్ కంపారిజన్‌కి కదా మనం ఉపయోగిస్తాము. ఇది కంజంక్షన్స్‌లో మనం వీటి గురించి బాగా చదువుకుంటాం. కానీ మరి అడ్జెక్టివ్ అంటున్నారేంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూడండి బ్లాంక్స్ పెట్టాను కదా! ఈ బ్లాంక్స్‌లో ఏమొస్తది అనేది. అడ్జెక్టివ్స్‌లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదివినప్పుడు మనం 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదువుతాం. ఒకటేంటి పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ దెన్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ ఏ డిగ్రీ రావాలి? సింపుల్‌గా పాజిటివ్ డిగ్రీ రావాలి. ఓకే. కంపారిటివ్ డిగ్రీ అస్సలు రాకూడదు. ఇక్కడ చూడండి నో అదర్ ప్లేస్ ఇన్ థిస్ కంట్రీ ఈజ్ సో బెటర్ యాజ్ అని అన్నాడు. అంటే ఖచ్చితంగా కంపారిజన్ జరిగింది. 2 ప్లేసెస్ మధ్యలో కంపారిజన్ జరిగింది. బెటర్ కరెక్టే అని అనుకుంటాం. కానీ కాదు. ఇక్కడ మీరేం చూడాలి? ఇక్కడ ఏముందో చూడాలి. సో యాజా ఏముంది? సో యాజ్ ఈ పదాలున్నప్పుడు అంటే కంపారిజన్‌లో నువ్వు సో యాజ్ యూజ్ చేసినప్పుడు కేవలం పాజిటివ్ డిగ్రీయే మాట్లాడాలి. పాజిటివ్ డిగ్రీలోనే చెప్పాలంటే ఏంటి? సో గుడ్ యాజ్. ఓకే. సో గుడ్ యాజ్ లేదా యాజ్ గుడ్ యాజ్ అనాలి. యాజ్ గుడ్ యాజ్. అంతేగాని సో బెటర్ యాజ్ బెటర్ యాజ్ అని అస్సలు అనకూడదు. అసలు కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీసే వాడకూడదు. చూడ్డానికి బాగుంది. వినటానికి కూడా బాగుంది. కానీ ఇది తప్పు రూలు. సో యాజ్ వచ్చినప్పుడు కేవలం పాజిటివ్ డిగ్రీయే ఉపయోగించాలి. అడ్జెక్టివ్స్‌లో మనం దీన్ని సెపరేట్ రూల్ లాగా నేర్చుకుంటాం. ఆన్సర్ ఏముండాలి? అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఈఆర్ ఉంది కదా! బెటర్ అంటే ఈఆర్ వచ్చినప్పుడు దాన్ ఉండాలి కదా! మరి లేదు కదా! అట్‌లీస్ట్ మీరు అదైనా ఆహ్, అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్‌ని ఒకసారి గుర్తు చేసుకొని, ఇది తప్పు ఇలా ఉండకూడదు అన్న కన్క్లూజన్‌కైనా రావాలి మీరు. సో, బెటర్ ఉన్నప్పుడు ఈఆర్ గాని, మోర్ ఉన్నప్పుడు దాన్ రావాలి కదా! కానీ ఇక్కడ ఛాన్సే లేదు. యాజ్ ఉంది. అందుకని మనం పాజిటివ్ డిగ్రీ ఉపయోగించాం. సింపుల్. సో, కేవలం పాజిటివ్ డిగ్రీలోనే ఉపయోగించాలి. మరి ఏ పార్ట్‌లో ఎర్రర్ ఉంది అంటే థర్డ్ పార్ట్. నెక్స్ట్ చూడండి. సి రేర్ స్పీషీస్ ఆఫ్ ఫ్రాగ్స్ వేర్ వెరీ క్విక్కర్ ఐడెంటిఫైడ్ బై స్టెల్లా అంటున్నాడు. నా ఫస్ట్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఫ్రాగ్స్ యొక్క రేర్ స్పీషీస్ గురించి మాట్లాడుతున్నాడు. యొక్క అన్నప్పుడు ఆఫేగా వచ్చేది. యెస్. మరి ఇది తీసేసే 2 అని ఉంది ఇక్కడ. ఇక్కడ ఏముంది? ఇన్ అంతే. సో, ఇవన్నీ పోతాయి. రైట్? మరి ఇప్పుడు 2 ఫ్రాగ్స్ వేర్ వెరీ క్విక్లియర్ ఇక్కడ క్విక్కర్ అని ఉంది. సో, ఆన్సర్ ఏమైతది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంపారిజన్ జరిగిందా? చెప్పండి. అంటే కంపారిజన్ అంటే 2 స్పీషీస్ లేదా 2 ఆర్గానిజమ్స్ లేదా 2 ఎంటిటీస్ ఉన్నాయా ఇక్కడ? నో.
వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ రేర్ స్పీషీస్ ఆఫ్ ఫ్రాగ్స్. ఒక్కదాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ కంపారిటివ్ డిగ్రీ రానే రాదు. వెరీ క్విక్లీ అని చెప్పాలి. వెరీ క్విక్లీ. సో ఆన్సర్ ఏమవుతది? ఫస్ట్ వన్. అడ్వర్బ్ యూజ్ చేయాలి మనం ఇక్కడ. ఓకే. సో rare species, only just we are talking about only one organism. There is no comparison here, so we should not use any comparative degree. Quicker అనేది రాకూడదు, just quickly గానే ఉండాలి. ఓకే. బైట్ ద బుల్లెట్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్ ఇడియం. బైట్ ద బుల్లెట్ అంటే ఏంటి? ఫస్ట్ ఇడియం చూద్దాం, తర్వాత అనుకుందాం. నౌ సి, బైట్ ద బుల్లెట్ అంటే టు డూ సంథింగ్ అన్‌ప్లెజెంట్ బికాజ్ ఇట్ ఈస్ నెసెసరీ. అసలు ఎట్లొచ్చింది బుల్లెట్, బైట్ ద బుల్లెట్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే 1857 రివోల్ట్ ఎలా వచ్చింది? అసలు ఈ రివోల్ట్‌కి కారణం ఏంటి? మనకందరికీ తెలుసు. ఇది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎందుకొచ్చింది 1857 అనే రివోల్ట్? ఆ కార్ట్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఆ బుల్లెట్స్, ఓకే, కార్ట్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి యానిమల్ ఫ్యాట్‌తో తయారు చేశారు. యానిమల్ ఫ్యాట్. సో వాటిని పేల్చాలంటే వాటిని మనం నోట్లో పెట్టి ఇలా దాని సీల్ ఏదైతే సీల్ ఉంటదో ఆ సీల్‌ని ఓపెన్ చేయాలి. కానీ కౌ ఫ్యాట్‌తో తయారు చేసింది మనం నోట్లో పెట్టుకోకూడదు. అవన్నీ మన వాల్యూ సిస్టమ్. కానీ దాని వల్లే వచ్చిందసల. దాని వల్లే ఈ రివోల్ట్ అనేది వచ్చింది. కారణమైంది. రైట్? కానీ అక్కడ సో అదొకటి అన్‌ప్లెజెంట్. కానీ ఇట్ ఈస్ నెసెసరీ. ఎవరైనా కాల్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీల్ ఓపెన్ చేయాలి. సీల్ ఓపెన్ చేయాలి కాబట్టి సీల్ ఓపెన్ చేయాలి కాబట్టి మనం ఖచ్చితంగా నోట్లో పెట్టుకొని దాన్ని కొరకాలి. తీసేయాలి దాన్ని. బైట్ ద బుల్లెట్ అంటే అది అన్‌ప్లెజెంట్ అయినప్పటికీ మనం చెయ్యక తప్పదు. ఎందుకంటే ఇట్ ఈస్ నెసెసరీ. ఇట్ ఈస్ నెసెసరీ. సో బైట్ ద బుల్లెట్ మీన్స్ టు డూ సంథింగ్ అన్‌ప్లెజెంట్ బికాజ్ ఇట్ ఈస్ నెసెసరీ. టు డూ సంథింగ్ అన్‌ప్లెజెంట్. మనకు నచ్చనిది చేయాల్సొస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ బైట్ ద బుల్లెట్. ఇప్పుడు ఇక్కడికి రండి. ఎంజాయ్ ఎ డెలీషియస్ మీలా? నో. గివ్ సమ్‌వన్ ఎ పీస్ ఆఫ్ అడ్వైసా? నో. అవాయిడ్ కాన్ఫ్రంటేషనా? నో. కాన్ఫ్రంటేషన్ అంటే ఇందాకే చెప్పాను. కాన్ఫ్రంటేషన్ అంటే ఏంటి? ఫైట్. కమ్ ఫ్రంట్, ఐ విల్ సీ యువర్ ఎండ్. ఓకే. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏంటి? ఫేస్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్ విత్ కరేజ్. డిఫికల్ట్ అంటే అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్. దగ్గరగా ఉంది మీనింగ్. ఓకే. సో విచ్ ఇస్ విచ్ ఇస్ నెసెసరీ. సో ఎంత ధైర్యం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లెట్‌ని నోట్లో పెట్టుకొని తీయడం అనేది. ఎందుకంటే కౌ ఫ్యాట్ కదా! కౌ అనేది మనకి హోలీ. అలాంటి పనులు చేయడానికి కరేజ్ ఉండాలి. పెట్టుకోండి. రైట్? ఫోర్త్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. కాంప్రిహెన్షన్ పార్ట్ కొద్దాం. Now see, Americans have been arguing about the pandemic dash for 2 years, and the debate is particularly fraught among parents of children for good reason. While dash such as masking and isolation mean temporary discomfort and inconvenience for most people, their dash for still developing young children are more mysterious and possibly సిగ్నిఫికెంట్ అండ్ లాస్టింగ్. ఓకే. అసలు మొత్తం పారాగ్రాఫ్ దేని గురించి మాట్లాడుతుందంటే, పాండమిక్ వచ్చినప్పుడు అమెరికన్స్‌లో పర్టిక్యులర్‌గా చిల్డ్రన్‌కి ఏం డిస్కంఫర్ట్స్ అయినాయి అన్న దాని గురించి ఈ పాసేజ్ అంతా. ఓకే. ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్ 1 అని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. అమెరికన్స్ హావ్ బీన్ ఆర్గ్యూయింగ్ అబౌట్ పాండమిక్ డాష్ ఫర్ 2 ఇయర్స్. పాండమిక్ అడ్వాంటేజెస్ గురించి ఆర్గ్యూ చేస్తున్నారా? లేకపోతే ఇంటెంపరెన్స్ గురించా? హ్యాండీక్యాపా? లేకపోతే రెస్ట్రిక్షన్సా? రెస్ట్రిక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. సపోజ్ నీకిక్కడ రెస్ట్రిక్షన్స్ అని తెలియలేదనుకో, ముందు చదువుతే ఇదిగోండి ఇక్కడే ఉంది. పాండమిక్ రెస్ట్రిక్షన్స్. సపోజ్ మీరు ఇది ఆన్సర్ చేయలేదనుకోండి, దాన్ని మనం ఆన్సర్ చేయకుండా ముందుకెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోతే మనకు ఒక క్లూ దొరుకుతుంది. ఓకే. ఆన్సర్ ఏమవుతుంది? రెస్ట్రిక్షన్స్. నెక్స్ట్, వైల్ డాష్ సచ్ యాస్ కింగ్ అండ్ సచ్ యాస్ అని ఎప్పుడు ఉపయోగిస్తాం? ఎగ్జాంపుల్స్‌కి. ఓకే. వైల్ వైల్ డాష్ ఆ డాష్‌లో ఏముందనేది చూద్దాం. ఈ డాష్ సచ్ యాస్ మాస్కింగ్, ఐసోలేషన్. ఓకే. ఈ మాస్కింగ్, ఐసోలేషన్ అనేవి ఏమిటి? ఏమిటి అనేవే కదా ఇక్కడొస్తాయి. సచ్ యాస్ అనేది మనం ఎగ్జాంపుల్‌కి ఉపయోగిస్తాం. ఏంటవి? బ్రాండింగ్సా? బ్రాండ్ కోసం మనం మాస్క్, ఐసోలేషన్ పెట్టుకున్నామా? మోడల్సా? స్లగ్గిష్‌నెస్సా? కాదు. మెజర్స్. అవేంటి? మెజర్స్. పాండమిక్ అంటున్నాడు. సో, మెజర్స్ ఖచ్చితంగా వస్తాయి. సో, వైల్ మెజర్స్ సచ్ యాస్ మాస్కింగ్ అండ్ ఐసోలేషన్ మీన్ టెంపరరీ డిస్కంఫర్ట్. ఇది మనకొక డిస్కంఫర్ట్ అంటారు. అంటే ఈ సెంటెన్స్ మొత్తం నెగెటివ్‌లో ఉంది. ఓకే. ఆర్ ఇన్‌కన్వీనియన్స్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, కామా దేర్ డాష్ ఫర్ స్టిల్ డెవలపింగ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ మోర్ మిస్టీరియస్. నౌ
దేర్ డాష్ అంటే ఇదంతా యాక్షన్. ఏం యాక్షన్? మెజర్స్ అంటే మాస్కింగ్, ఐసోలేషన్ ఇదంతా దీని వల్ల ఏమవుతుందంట యంగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్టీరియస్ అండ్ పాసిబ్లీ మోర్ సిగ్నిఫికెంట్ లాస్టింగ్ దీని యొక్క కాన్సిక్వెన్సెస్. సో, ఆన్సర్ ఏమైతది? కాన్సిక్వెన్సెస్ అవుతుంది. ఇక్కడ ఒక యాక్షన్ జరిగింది. ఏం యాక్షన్? మాస్కింగ్, ఐసోలేషన్. సో, దాని యొక్క కాన్సిక్వెన్సెస్. సో, దేర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ స్టిల్ డెవలపింగ్ ఆర్ మోర్ మిస్టీరియస్. అంటే యంగ్ చిల్డ్రన్ ఉన్నారో మాస్కింగ్, ఐసోలేషన్ వల్ల యంగ్ చిల్డ్రన్ అంటే ఏంటి? వాళ్ళు బయటికెళ్ళాలి, నేర్చుకోవాలి, ఆడుకోవాలి. కానీ రెస్ట్రిక్ట్ చేసేస్తున్నాం గదా మనం. సో, మిస్టీరియస్‌గా ఉంది. అండ్ అవి వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి అంటున్నాడు. ఆన్సర్ ఏమైతది? కాన్సెప్ట్. మార్జినలైజేషన్ కాదు, డిసప్రూవల్ గాదు, ఫౌండేషన్స్ కూడా కాదు. ఓకే. చిల్డ్రన్ విత్ స్పీచ్ ఆర్ లాంగ్వేజ్ డిజార్డర్స్. పర్టిక్యులర్‌గా ఇక్కడ ఏ చిల్డ్రన్ గురించి మాట్లాడుతున్నారు? చిల్డ్రన్ విత్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజార్డర్స్ ఆఫర్ పర్హాప్స్ డాష్ ఎగ్జాంపుల్ ఆఫ్ దీస్ మర్కీ ట్రేడ్ ట్రేడ్ ఆఫ్స్. ఆన్సర్ ఏమైతది? సీ హియర్. ఆహ్, వాట్ ఈస్ మర్కీ? ఫస్ట్ ఇది తెలుసుకుందాం. మర్కీ అంటే డార్క్, గ్లూమీ, క్లౌడీ, మడ్డీ, అబ్స్క్యూర్ అంటే అన్‌క్లియర్. గుర్తుపెట్టుకోండి. అన్‌క్లియర్. మర్కీ అంటే ఎట్లా మురికి, మురికి నీళ్ళు గుర్తుపెట్టుకోండి. మురికి నీళ్ళు, మడ్డీ, క్లౌడీ, గ్లూమీ మురికి నీళ్ళు ఎలా ఉంటాయి? డార్క్‌గా ఉంటాయి. సో, అబ్స్క్యూర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్స్క్యూర్ మీన్స్ అన్‌క్లియర్. క్లియర్‌గా ఉంటదా ఏమన్నా వాటర్ తాగుతామా మనం? నో. తాగం. ఇవన్నీ కూడా సినోనిమ్స్. ఫస్ట్ లైన్ అంతా సినోనిమ్స్. నౌ వీటి యొక్క యాంటోనిమ్స్ ఏంటి? ఇవన్నీ యాంటోనిమ్స్. ఫస్ట్‌వేమో సినోనిమ్స్. సో, యాంటోనిమ్స్ ఏంటి? క్లియర్, బ్రైట్, ట్రాన్స్‌పరెంట్ అండ్ ఇన్నోసెంట్. అర్థమైంది కదా! అంటే ఇక్కడ ఈ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనకి ట్రేడ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒక నెగెటివే కదా! అంటే డల్. సో, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా క్లియర్ ఎగ్జాంపుల్స్. సో, ఇక్కడ ఏముందో చూడండి ఉంది. సో, అనే సూపర్లేటివ్ డిగ్రీకి ఉపయోగిస్తాం కదా! సో, అందుకే క్లియరెస్ట్. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి. బట్ ఐ స్పోక్ విత్ పేరెంట్స్ ఇన్ కాలిఫోర్నియా. ఓకే. న్యూయార్క్ అండ్ సో ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. చదువుకుంటా ఉండకూడదు. హూ సెడ్ దేర్ ఇలాంటివి ఏమైనా కామా వచ్చినాయనుకోండి స్కిప్ చేయాలి దాన్ని. ఓకే. హూ సెడ్ దేర్ చిల్డ్రన్స్ స్పీచ్ థెరపీ హాస్ బీన్ డాష్. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ పెట్టాలా? నెగెటివ్ పెట్టాలా? చెప్పండి. ఇక్కడ ఏమైంది చెప్పండి? ఇక్కడంతా కూడా వీటి వల్ల ఈ మాస్కింగ్, ఐసోలేషన్ వల్ల వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ వల్ల ఏమైంది? ఆహ్, మర్కీ ట్రేడ్ ఆఫ్. ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ మర్కీ అంటే డల్ అయిపోయారు వాళ్ళు అని ఇక్కడ తెలిసింది. అంటే నెగెటివ్‌లో వెళ్తుందంతా కూడా సెంటెన్స్. మరి ఇక్కడ చూడండి అంతా కామా ఎక్కడ కూడా మనకి బట్, ఐ స్పోక్ అనేది ఇక్కడ వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంతే. కానీ ఆహ్, ఈ పారాగ్రాఫ్ యొక్క కంటిన్యూషన్ కాదు. ఓకే. సో, సెంటెన్స్ ఏంటి అంటే ఆ చిల్డ్రన్ యొక్క స్పీచ్ థెరపీ కూడా ఆహ్, ఎఫెక్ట్ అయింది ఇన్ ఎ రాంగ్ వే. ఎందుకంటే ఇక్కడ చూడండి మాస్కింగ్, ఐసోలేషన్ వల్ల. ఐసోలేట్ అయితే వాళ్ళేమన్నా మాట్లాడగలుగుతారా? ఎవరితో మాట్లాడరు. సో, ఆన్సర్ ఏమైతది? డిస్‌రప్టెడ్, మెజర్డ్ కాదు, రెగ్యులేటెడ్ కాదు, నార్మలైజ్డ్ కూడా కాదు. సో, అంటే ఇక్కడ మనకి చూడండి లేదా ఇక్కడ చూడండి. ఇక్కడ గూడా ఉంది మీకు. ఇలాంటి 2 డాట్స్ వచ్చినా, ఇలా వచ్చినా దాని మీనింగ్ ఏమవుతదంటే ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. అదే గుర్తుపెట్టుకోవాలి మీరు. సపోజ్ ఇదంతా దీని ముందు పాజిటివ్ ఉందనుకోండి. దీని ముందు కూడా పాజిటివే ఉంటది. అంటే వీటి గురించి ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. ఇలా పెట్టినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అర్థమైతుంది కదా! ఈ మార్క్స్ చూసుకోవాలి మనం ఈ పంక్చుయేషన్ మార్క్స్ చూసుకొని. నెగెటివ్ ఉంటే నెగెటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్. ఇక్కడ చూడండి బై లాస్ అని అన్నాడు. సో, లాస్ అని అన్నాడు కదా! లాస్ ఆఫ్ థెరపీ అంటున్నాడు. సో, అందుకని ఇక్కడ కూడా మనం ఏం రాయాలి? ఇక్కడ చూడండి ఏముంది ఇక్కడ? రైట్. డిస్‌రప్టర్ నెగెటివ్ వర్డ్. అయిపోయింది. ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. రైట్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ కాంప్రిహెన్షన్. అండ్ ఈ పేపర్ యొక్క ఎక్స్‌ప్లనేషన్. దీంట్లో మనం చాలా వర్డ్స్ నేర్చుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రిపీటెడ్ చాలా సార్లు రిపీట్ అయిన క్వెషన్స్ ఇవన్నీ. రైట్. సో, వి విల్ మీట్ విత్ అనదర్ పేపర్ ఇన్ another session. Thank you.